ये आंखें करती है बाबा हर पल तेरा। 7/2025 बाबा చెప్తున్నారు मीठे बच्चे तुम्हें अभी भविष्य 21 जन्मों के लिए यहाँ ही पढ़ाई पढ़नी है। कांटे से खुशबूदार फूल बनना है, दैवी गुण धारण करने और कराने हैं। మధురమైన పిల్లలు, మీరిప్పుడు భవిష్యత్తు 21 జన్మల కోసం మీరిప్పుడు భవిష్యత్తు 21 జన్మల కోసం ఇక్కడే చదువును చదవాలి. మీరిప్పుడు భవిష్యత్తు 21 జన్మల కోసం ఇక్కడే చదువుని చదవాలి. ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి. प्रश्न, किन बच्चों की बुद्धि का ताला నెంబర్వార్ खुलता जाता है? ఎలాంటి పిల్లల యొక్క బుద్ధి యొక్క తాళం నెంబర్ వారీగా తెరుచుకుంటూ ఉంటుంది? ఎలాంటి పిల్లల యొక్క బుద్ధి యొక్క తాళం నెంబర్ వారీగా తెరుచుకుంటూ ఉంటుంది? उत्तर जवाब, जो श्रीमत पर चलते रहते हैं, पतित पावन बाप की याद में रहते हैं, पढ़ाई पढ़ाने वाले के साथ जिनको योग है, उनकी बुद्धि का ताला खुलता जाता है. ఎవరైతే శ్రీమతంపై నడుస్తూ ఉంటారో, ఎవరైతే శ్రీమతంపై నడుస్తూ ఉంటారో, పతిత పావుండైన తండ్రి యొక్క స్మృతిలో ఉంటారో, పతిత పావుండైన తండ్రి యొక్క స్మృతిలో ఉంటారో, చదువును చదివించే వారితో బుద్ధి యోగం జోడించబడి ఉంటుందో, చదువును చదివించే వారితోటి యోగాన్ని జోడించుకొని ఉంటుందో, వారి యొక్క బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటూ ఉంటుంది. వారి యొక్క బుద్ధి యొక్క తాళం తెరుచుకొని ఉంటుంది. बाबा कहते हैं, बच्चे अभ्यास करो, हम आत्मा भाई भाई हैं. हम बाप से सुनते हैं, आत्माभिमानी हो सुनो और सुनाओ तो ताला खुलता जाएगा. बाबा చెప్తున్నారు, పిల్లలు అభ్యాసం చేయండి, నేను ఆత్మను, సోదర సోదరుని. బాబా చెప్తున్నారు, పిల్లలు అభ్యాసం చేయండి, నేను ఆత్మను, సోదర సోదరుణ్ణి. మేము తండ్రి నుండే వింటాము, మేము తండ్రి నుండే వింటాము. ఆత్మాభిమానిగై వింటూ విన్నట్లయితే, ఆత్మాభిమానిగై వింటూ వినిపించినట్లయితే, ఆత్మాభిమానిగై వింటూ వినిపించినట్లయితే తాళం తెరుచుకునే ఉంటుంది. తాళం తెరుచుకునే ఉంటుంది.
ओम शांति। बाप बच्चों को समझाते हैं, जब यहाँ बैठते हो तो ऐसे भी नहीं कि सिर्फ शिव बाबा की याद में रहना है, वो हो जाएगी सिर्फ शांति, फिर सुख भी चाहिए। तुमको शांति में रहना है और स्वदर्शन चक्रधारी बन राजाई को भी याद करना है। तुम पुरुषार्थ करते ही हो नर से नारायण अथवा मनुष्य से देवता बनने के लिए। यह बल कितने भी कोई में दैवी गुण हो तो भी उनको देवता नहीं कहेंगे, देवता होते ही है స్వర్గ్ में। బాబా పిల్లలకు అర్థం చేస్తున్నారు, ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నట్లయితే కేవలం శివబాబా స్మృతిలోనే ఉండాలని కాదు, అదేమైందంటే కేవలం శాంతి అని, కానీ సుఖం కూడా కావాలి కదా, మీకు శాంతిలో ఉండాలి. అందుకే స్వదర్శన చక్రధారిగా రాజ్యాన్ని కూడా స్మృతి చేయండి. మీరు పురుషార్థం చేస్తున్నారు, నరం నుండి నారాయణుడిగా, మనుష్య నుండి దేవతలుగా అవ్వటం కోసం. ఇక్కడ భలే ఎంతగా ఎవరిలో దైవీ గుణాలు ఉన్నట్లయితే వాళ్ళ దేవతలు అనటానికైతే లేదు. దేవతలు అంటేనే స్వర్గంలో ఉంటారు. दुनिया में मनुष्यों को स्वर्ग का पता नहीं है। तुम बच्चे जानते हो नई दुनिया को स्वर्ग, पुरानी दुनिया को नर्क कहा जाता है। ये भी भारतवासी ही जानते हैं, जो देवताएं सतयुग में राज्य करते थे उन्हों के चित्र भी भारत में ही है। దేవతలు అంటే స్వర్గంలో ఉంటారు, ప్రపంచంలోని మనుషులకి స్వర్గము అంటే ఏంటో కూడా తెలియదు, స్వర్గం యొక్క అడ్రస్ గురించి కూడా తెలియదు. అయితే మీకు తెలుసు, కొత్త ప్రపంచము అంటే స్వర్గం, పాత ప్రపంచము అంటే నరకం. ఇప్పుడు భారతవాసీలకే తెలుసు, ఎవరైతే దేవతలు సత్యుగంలో రాజ్యం చేస్తూ ఉండేవారో వారి యొక్క చిత్రాలు కూడా భారతదేశంలోనే ఉన్నాయి. ఇది ఆది సనాతన దేవీ దేవత ధర్మం. ఇదేంటంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి భలే बल करके उनके चित्र बाहर में ले जाते हैं पूजा के लिए. ఆ చిత్రాన్ని బయటికి కూడా తీసుకెళ్తారు పూజ చేయటం కోసం. మనం చెప్పారు చూసారా, మీరు సృష్టి చక్రాన్ని తిప్పిన దాని సందర్భంగానే లౌకికంలో ఏం చేస్తారంటే చిత్రాన్ని 4 వైపులా పరిక్రమణ చేస్తారు. అది కూడా ఒక రకంగా పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయటం. మనం కూడా స్వాదర్శన చక్రం అంటే ఎందుకు, లోపల నెగిటివ్ థింకింగ్ ని ఖతం చేసి పాజిటివ్ థింకింగ్ ని స్ప్రెడ్ చేయాలి. అలాగే దేవతా చిత్రాలు అంటే భారతదేశంలోనే ఉంటాయి. ఈ ఆచారం కూడా భారతదేశంలోనూ చిత్రాన్ని బయటకు తీసుకెళ్లి తిప్పి పూజ కోసం చేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి యథావిధిగా స్థానంలో పెడతారు. బాహర్ కహా భీ జాతా హై తో జాకర్ వహా మందిర్ బనాతా హై. బయట ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడికి వెళ్ళి మందిరాలను కూడా తయారు చేస్తారు. హర్ ఏక్ ధర్మ వాలే కహా భీ జాతే హై తో అప్నే చిత్రం కో హీ పూజా కర్తే హై. ఏ ధర్మస్తులు వాళ్ళు బయటికి వెళ్ళినట్లయితే, ఎక్కడికైనా వెళ్ళినట్లయితే వాళ్ళ చిత్రాలకే పూజ చేస్తారు. జిన్ జిన్ గావో పర్ విజయ్ పాతే హై, ఏ గ్రామాల్లో విజయాన్ని పొందుతారో అక్కడ చర్చి మొదలైనవి కూడా వెళ్ళి తయారు చేస్తారు. హర్ ఏక్ ధర్మ కే చిత్ర అప్నే అప్నే హై పూజా కే లియే. ప్రతి ఒక్క ధర్మ చిత్రం ఎవరిది వాళ్ళదే, పూజ చేయటం కోసం వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తయారు చేస్తారు. చిత్రం ఎప్పుడు తయారవుతుందంటే చరిత్ర ఉన్నప్పుడు. బాబా మనల్ని ఏం చేస్తున్నారు, చరిత్రవంతులుగా తయారు చేస్తారు. అందుకే 63 జన్మలకి మన చిత్రాలకి పూజ అనేది జరుగుతుంది. ధర్మపితలు కూడా వాళ్ళ వాళ్ళ చరిత్రని, ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందుకే వాళ్ళ తాలూకు వాళ్ళు పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, మీకు మొదట ఏం తెలిసేది కాదు, మేమే ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉండేవాళ్ళు, తమను తాము వేరే అనుకునేవారు. అందుకే వారి యొక్క పూజ చేస్తాం. ఇప్పుడు ఏమైంది, మనమే ఇదని తెలుసుకొని మనం పూజని వాటన్నిటిని आगे और धर्म वाले पूजा करते हैं तो जानते हैं कि हमारा धर्म स्थापक क्राइस्ट है, हम क्रिश्चियन है अथवा बौद्धी है. ये हिंदू लोग अपने धर्म को ना जानने के कारण अपने को हिंदू कह देते हैं और पूजा है, पूजते हैं దేవతాओं को. వేరే ధర్మస్తులు పూజ చేస్తూ ఉంటారు, ఎందుకంటే
వాళ్ళకి తెలుసు మా ధర్మాన్ని స్థాపన చేసిన వారు క్రైస్తవు లేకపోతే బుద్ధుడు, అందుకే మేము క్రిస్టియన్స్ లేదా బౌద్ధులము. హిందువులకు తమ ధర్మం గురించి తెలియని కారణంగా తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు, దేవతలకి పూజ చేస్తున్నారు. ఇది కూడా అర్థం చేసుకోవట్లేదు. మనమే ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి వచ్చాడు. हम अपने बड़ों को पूजते हैं, మనం మన పెద్దవాళ్ళని పూజిస్తాం. పూర్వజులు అని చెప్తారు కదా. किसने और कब स्थापन किया? बाप कहते हैं भारत का आदि सनातन देवी देवता धर्म जब प्रायलोप हो जाता है तब मैं आता हूँ फिर से स्थापन करने. అది ఎవరు ఎప్పుడు స్థాపన చేశారు తెలియదు. బాబా చెప్తున్నారు, ఈ భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎప్పుడైతే ప్రాయలోపం అయిపోతుందో అప్పుడు నేను వస్తాను మరలా స్థాపన చేయటం. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొదట ఏమీ తెలిసేది కాదు, అర్థం చేసుకోకుండానే భక్తి మార్గంలో చిత్రాల యొక్క పూజను చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, మనం భక్తి మార్గంలో లేవు. अभी तुम ब्राह्मण कुल भूषण और शूद्र कुल वालों में रात दिन का फर्क है. బ్రాహ్మణ కులభూషణులైన మనకి శూద్ర కులస్తులకి రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. అది ఈ సమయం తుమ్ సమస్తే, అది కూడా ఈ సమయం మీరు అర్థం చేసుకుంటున్నారు. సతయుగంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమయమే తుమ్కు సమజ్ మీద, ఈ సమయమే మీకు తెలివి లభిస్తుంది. బాబా ఆత్మకు సమజ్దేతే, బాబా మనకి తెలివినిచ్చి తెలివైన వారుగా. కానీ మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి తెలివి తక్కువ వాళ్ళుగా అవ్వకూడదు. జరిగిపోయిన విషయాల గురించి, జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించి, సతయుగం గురించి త్రేతాయుగం గురించి ఆలోచించినా తప్పలేదు. వేరే విషయాల గురించి ఆలోచించి మళ్ళీ మనం తెలివిని పోగొట్టుకో. పురాణి దునియా నయి దునియాకో తుమ్ బ్రాహ్మణి హీ పతా హై. పాత ప్రపంచం అంటే ఏంటి, కొత్త ప్రపంచం ఏంటంటే బ్రాహ్మణులని మీకు మాత్రమే తెలుసు. పాత ప్రపంచంలో చాలా మంది మనుషులు ఉంటారు. ఇక్కడైతే మనుషులు ఎంతగా పోట్లాడుకుంటూ గొడవలు ఆడుకుంటూ ఉంటారు. ఇది ముల్లా అడవి. జాంతే హంబి కాంటే, మీకు తెలుసు కదా మనం కూడా ముళ్ళగా ఉండాం. అవి బాబా హంకో పూల్ బనా రహే, బాబా మనల్ని పుష్పాలుగా తయారు చేస్తాం. కాంటే ఇన్ ఖుష్బుదార్ ఫూల్లోంకో నమన్ కర్తే హై. ముళ్ళు సుగంధ భరితమైన పుష్పాలకి నమస్కారం చేస్తాం. ఈ రాజ్ అభి తుమ్నే జానా, ఈ రహస్యాన్ని మీరే ఇప్పుడు తెలుసుకున్నారు. हम सो देवता थे जो फिर आकर हम खुशबूदार फूल बने हैं. మనమే దేవతలుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు వచ్చి సుగంధ భరితమైన పుష్పాలుగా అయ్యాం. బాప్ నే సమజాయా హై ఏ డ్రామా హై. బాబా అర్థం చేయించారు ఏంటంటే ఇది డ్రామా. అగే ఏ డ్రామా బయోస్కోప్ అది నైతే. ఈ డ్రామాలు సినిమాలు సీరియల్స్ మొదట్లో ఇవేవి ఉండేవి కాదు, ఇప్పుడు అదే ప్రపంచంగా అయిపోయింది. ये भी अभी बने हैं ना, ఇప్పుడే తయారయ్యాయి కదా. क्यों बने हैं, ఎందుకు తయారయ్యాయి? क्योंकि बाप को दृष्टांत देने में साज है. బాబాకి ఎగ్జాంపుల్ ఇవ్వటంలో ఈజీ, అందుకోసమని ఇవన్నీ बच्चे भी समझ सकते हैं. మీరు కూడా అర్థం చేసుకోగలరు కదా. ये साइंस भी तो तुम बच्चों की सीखनी है. बुद्धि में ये सब साइंस के संस्कार ले जाएंगे तो जो फिर वो काम में आ जाए. ఈ సైన్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలైనా మనకి ఒక రకంగా నేర్పు సంస్కారానికి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి మనం అన్ని అక్కడ తయారు చేసుకోవాలంటే ఇక్కడికి మన బుద్ధిలో ఉండాలి. అందుకోసమే మన కోసమే ఇవన్నీ. దునియా కోయి ఏకదమ్ తో ఖతం నహీ హో జాతా. ప్రపంచం ఎప్పుడు ఒక్కసారిగా సమాప్తం అవడం అనేది జరగదు. ఒక పక్క సత్యయుగ స్థాపన జరుగుతుంది, ఒక పక్క కలియుగం యొక్క వినాశనం జరుగుతుంది. అంతేగాని ఒక్కసారిగా ఇది సమాప్తం అయిపోయి ఒక్కసారిగా అది రావటం అనేది జరగదు. సంస్కారం లే జాకర్ ఫిర్ జన్మ లేతే హై. సంస్కారాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ జన్మని తీసుకో. విమాన ఆది బి బనాతే హై, అక్కడ విమానాలు మొదలైన పుష్పక విమానాలు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. జో జో కామ్ కి చీజ్ వహా కే లాయక్ హై वो बनते हैं. ఏవేవైతే అక్కడ పనికొచ్చి ఉన్నాయో అక్కడ అవన్నీ తయారు చేయడానికి అర్హత మనలో తయారవుతుంది. స్టీమర్ बनाने वाले भी होते हैं परंतु स्टीमर तो वहां काम में नहीं आए. స్టీమర్ తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అక్కడ స్టీమర్ యొక్క పని అయితే రాదు. బల్ కోయి ज्ञान लेवे या ना लेवे परंतु उनके संस्कार काम में नहीं आए. బాబా అంటున్నారు, భలే ఈ జ్ఞానం తీసుకున్నా తీసుకోకపోయినా కానీ
వారికి సంస్కారం అనేది పనికి రాదు. స్టీమర్స్ ఆదికి దర్కారీనే, అక్కడ స్టీమర్స్ తీసుకోవాల్సిన తయారవ్వాల్సిన అవసరం లేదు, డ్రామాలోనే లేదు. విమానంకి బిజ్లీకి ఆదికి దర్కార్ పడి, విమానము ఈ ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో కరెంటు, అది అక్కడ మేబీ అవసరం పడచ్చు. ఓ ఇన్వెన్షన్ నికాల్తే रहते हैं, అవి కనిపెడుతూ ఉంటారు. వహాं से बच्चे सीख कर आते हैं, అక్కడ నేర్చుకొని పిల్లలు ఈ అన్ని విషయాలు మీ బుద్ధిలోనే ఉన్నాయి అంటున్నారు బాబా. तुम जानते हम पढ़ते हैं नई दुनिया के लिए, బాబా हमको भविष्य के जन्मों के लिए पढ़ते हैं. పిల్లలను మీరు తెలుసుకున్నారు, మనం చదువుకుంటున్నాం కొత్త ప్రపంచం కోసం. బాబా మనకి భవిష్యత్తు 21 జన్మల కోసం చదివిస్తూ ఉన్నారు. మనం స్వర్గవాసులుగా అవ్వటం కోసం పవిత్రంగా అవుతుంది. మొదట నరకవాసులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు స్వర్గవాసిగా అయ్యే పురుషార్థం చేస్తాం. मनुष्य कहते भी है फलाना स्वर्गवासी हुआ, परंतु हम नरक में है ये नहीं समझते. మనుషులు ఏమనుకుంటారంటే చనిపోయేటప్పుడు ఏమంటారంటే పలానా వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, కానీ స్వయం నువ్వు నరకంలో ఉన్నామని మాత్రం అనుకో. కారణం బుద్ధి యొక్క తాళం తెరుచుకో. तुम बच्चों का धीरे धीरे ताला खुलता जाता है. నెంబర్ 1, ఇప్పుడు మన బుద్ధి యొక్క తాళం నెమ్మదిగా తెరుచుకుంటుంది. అది కూడా నెంబర్ వారీగానే. మీరు ఎంతెంతగా శ్రీమతంపై నెంబర్ వారీగా నడుస్తూ ఉంటారో అంతంతగానే మీ బుద్ధి తెరుచు. తాలా ఉన్కా కులేగా జో శ్రీమత్ పర్ చెల్నే లెక్క పడింది. ఎవరైతే శ్రీమతంపై నడుస్తున్నలో నిమగ్నం అవుతారో వాళ్ళ తాళం తెరుచుకుంటుంది. और पतित पावन को बाप को याद करते रहे, ఎంతగా బాబాని స్మృతి చేస్తూ ఉంటారో అంత బుద్ధి తాళం తెరచు. బాబా జ్ఞాన్ भी देते हैं और याद भी सिखलाते. నేను జ్ఞానాన్ని ఇస్తాను, స్మృతిని కూడా నేర్పిస్తాను. టీచర్ హేనా, టీచర్ కదా, తో టీచర్ జరూర్ పడాయి. టీచర్ అంటే తప్పకుండా ఏం చేస్తారు, చదివిస్తారు. జిత్నా టీచర్ और पढ़ाई से योग होगा ఉత్నా ఊంచ్ పది పైన. ఎంతగా టీచరు మరియు చదువుతో యోగం ఉంటుందో అంత ఉన్నత పదవిని పొందుతారు. పడాయి మేతో యోగ రహతా హీ, ఆ చదువులో అయితే యోగం ఉండనే ఉంటుంది. జితనా जानते हैं बैरिस्टर पढ़ाते हैं या बाप पढ़ाते हैं, మీకు తెలుసు అక్కడ లాయర్ని చదివిస్తారు, ఇక్కడ ఆత్మకు పరమాత్మైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది కూడా మర్చిపోతుంది, ఎందుకంటే కొత్త విషయం కదా. దేహకు యాద్ కన్నా తో బహుత్ సహజ్ హై, దేహాన్ని స్మృతి చేయడం అంటే చాలా ఈజీ. గడి గడి దేహ యాద్ ఆ జాతే, గడియ గడియ దేహం యొక్క స్మృతి వస్తుంది. हम आत्मा है ये भूल जाते, నేను ఆత్మనన్న విషయాన్ని మర్చిపో. ఆత్మలైన మనకి తండ్రి అర్థం చేసి, ఆత్మలైన మనం సోదర. बाप तो जानते हैं हम परमात्मा है, आत्मा को सिखलाते हैं कि अपने को आत्मा समझ और आत्मा को बయట सिखलाओ. తండ్రికి తెలుసు నేను పరమాత్మను, ఆత్మలకి నేర్పిస్తున్నాను. తమను తాము ఆత్మను అర్థం చేసుకొని ఆత్మలుగా అయి కూర్చోవడం అనేది బాబా నేర్పిస్తుంది. అలాగే మీరు ఇతరులకి నేర్పించండి. ఈ ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది, వినిపించేటటువంటి పరమపిత పరమాత్మని ద్వారా. వారిని సుప్రీం సోల్ అని చెప్తారు. ఆత్మలను మనందరం కూడా సోదర. तुम जब किसको समझाओ तो ये बुद्धि में आना चाहिए कि हमारी आत्मा में ज्ञान है, ఆత్మ को ये सुनाता. మీరు ఎప్పుడైతే ఎవరికైనా అర్థం చేయించినట్లయితే ఇది మీ బుద్ధిలోకి రావాలి. ఆత్మనైన నాలో జ్ఞానం ఉంది, ఆత్మలకు నేను ఇది వినిపిస్తాను. हमने बाबा से जो सुना है वो आत्मा को सुनाता. నేను ఏదైతే తండ్రి నుండి విన్నానో అది ఆత్మలకి వినిపిస్తున్నాను. ఇది పక్కా అయిపోవాలి. यह बिल्कुल नई बात, ఇది కొత్తగా విషయం పూర్తిగా. तुम दूसरों को जब पढ़ाते हो तो ఆత్మాభిమాని होकर नहीं पढ़ाते हो, भूल जाते हो मंजिल है ना. మీరు ఇతరులకి చదివించేటప్పుడు ఆత్మాభిమానిగా చదివించట్లేదు, అక్కడ మర్చిపోతున్నారు. ఆత్మాభిమానిగా అవ్వాలని, ఆత్మను చూసి చదివించాలన్న విషయాన్ని మర్చిపో. గమ్యం కదా, చేరనివ్వకుండా మాయ ఏం చేస్తుంది, మరిపింప చేస్తుంది. बुद्धि में याद रहना चाहिए मैं आत्मा अविनाशी हूँ, मैं आत्मा इन कर्मेंद्रियों ద్వారా పాట బజా రహే. మీకు బుద్ధిలో స్మృతి ఉండాలి,
నేను ఆత్మను, అవినాశిని. ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తూ ఉన్నాను. ఆత్మ శూద్ర కులమెత్తి, ఆత్మైన మీరు శూద్ర కులంలో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చారు. మరి దేవతా కులమే జాయి, తర్వాత దేవతా కులంలోకి వెళ్తాం. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. పాస్ట్ ఏంటి? నేను శూద్ర కులంలో ఉండేదాన్ని. ప్రజెంట్ ఏంటి? నేను బ్రాహ్మణ కులంలో. భవిష్యత్తులో ఏంటి? నేను దేవతా కులంలోకి. वहां शरीर भी पवित्र मिलेगा, అక్కడ శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. हम आत्मा ये भाई भाई हैं, बाप बच्चों को पढ़ाते हैं, बच्चे फिर कहेंगे हम भाई भाई है, भाई को पढ़ाते हैं. आत्मा को ही समझाते हैं, आत्मा शरीर द्वारा सुनते हैं. ये बड़ी महीन बात है, स्मृति में नहीं आते हैं. आधा कब तुम देहाभिमान में रहे, इस समय तुमको आत्माभिमानी हो रहना है. अपने को आत्मनिश्चय करना है. आत्मनिश्चय कर बैठ, आत्मनिश्चय कर सुन. परमपिता परमात्मा ही सुनाते हैं. तब तो कहते हैं ना, आत्मा परमात्मा अलग रहे बहुकाल, वहां तो नहीं पढ़ाता. ఆత్మకే బాబా అర్థం చేస్తున్నారు. ఆత్మ ఈ శరీరం ద్వారా వింటుంది. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఎంత మనం సూక్ష్మమైన విషయాలు అర్థం చేసుకోవాలంటే మన బుద్ధి మనసు కూడా అంత సూక్ష్మంగా అయి వెళ్ళాం. ఇందులోనే తెలివితనం అనేది ఉంది. స్మృతిలోకి రావట్లేదు సూక్ష్మమైన విషయం. అర్ధకల్పం మీరు దేహాభిమానంలో ఉన్నారు, ఈ సమయం మీరు ఆత్మాభిమానిగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకో, ఆత్మగా నిశ్చయమై కూర్చో, ఆత్మగా నిశ్చయమై వినండి. పరంపిత పరమాత్మయ వినిపిస్తున్నారు. అప్పుడే అంటారు కదా, ఆత్మ పరమాత్మ నుండి వేరే అయింది చాలా కాలం నుండి. అక్కడైతే నేను మీకు చదివించను అంటున్నారు. ఇక్కడికే వచ్చి నేను చదివిస్తాను. అక్కడ చదివించాలంటే మీరందరూ రావాలి, ఇక్కడ చదివించాలంటే నేను ఒక్కడిని వస్తే సరిపోదు. అక్కడికి రావాలంటే మీకు ముందు ప్రాక్టీస్ ఉండాలి కదా, ఆ ప్రాక్టీస్ చేయించడానికే నేను వస్తాను. నాకు ఇక్కడికి రావాలంటే ప్రాక్టీస్ అవసరం లేదు, కానీ మీరు అక్కడికి రావాలంటే ప్రాక్టీస్ కావాలి. మరి ఆ ప్రాక్టీస్ చేయించే వారు కావాలి, అందుకే నేను వస్తున్నాను. బాబా బాగా చేస్తున్నారు. और सभी आत्माओं का अपना अपना शरीर है. ప్రతి ఒక్కరికి తమ తమ శరీరం ఉంది. నేనైతే సుప్రీం ఆత్మను, నాకు శరీరం లేదు. ఇంకో శరీరం హే नहीं, उनकी आत्मा का ही नाम है शिव. నా ఆత్మకే పేరేముంది? శివ. ఆయన పేరు కూడా అవినాశి. जानते हो ये शरीर हमारा नहीं है. మీకు తెలుసు కదా, ఈ శరీరం మాదైతే కాదు. మై సుప్రీం ఆత్మ, నేను సుప్రీం సోల్. నా మహిమ పూర్తిగా వేరు. ప్రతి ఒక్కరి మహిమ ఎవరిది వాళ్ళదే. గాయనం కూడా ఉంది కదా, పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. జ్ఞాన్ కా సాగర్ మనుష్య సృష్టి కా బీజరూప్. వారు జ్ఞాన సాగరుడు, మనుష్య సృష్టి యొక్క బీజరు. वो सत्य है, చైతన్య है, ఆనంద है, సుఖ శాంతి కా సాగర్ है. వారు సత్యమైన వారు, చైతన్యమైన. అంటే అర్థం ఏంటో తెలుసా? చైతన్యంగా ఉండేది ఆత్మ కూడా సత్యమే, శివ బాబా కూడా సత్యం. ఆనందం, సుఖము, శాంతి యొక్క సాగరం, అది తండ్రి యొక్క మహిమ. बच्चे को बाप की प्रॉपर्टी का मालूम रहता है. हमारे बाप के पास एक कारखाना है, ये मिल है, ये मिल है. నష रहता है. ప్రతి పిల్లలకి తమ తండ్రి యొక్క ఆస్తి గురించి తెలుస్తూ ఉంటుంది. ఇంత ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్థానం ఉంది, వాళ్ళ దగ్గర భూములు కొన్నాం. అవి ఉండడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి నష్టం ఉంటుంది. మేము ఇంత ఆస్తి పరులము, మా దగ్గర ఇన్ని ఉన్నాయని. बच्चा ही उस प्रॉपर्टी का मालिक बनता है. ఏ ఇంటి పిల్లలు ఆ ఇంటికి ఆస్తికి హక్కుదారు. ఈ ప్రాపర్టీతో ఏకే బార్ మిల్తే హై. ఆ ప్రాపర్టీ ఒక్కసారే లభిస్తుంది, నెక్స్ట్ ఇదే ఉంటుందని గ్యారెంటీ ఉందా? కానీ నేను ఇచ్చే ప్రాపర్టీ మరి నీకు ఇంకెంత నష్టం ఉండాలి? ఒక్క జన్మ ప్రాపర్టీ కోసం అంత నష్టం ఉంది. బాప్ కే పాస్ క్యా ప్రాపర్టీ హై वो सुना. నా దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏంటో మీరు విన్నారు. तुम आत्मा का अमर हो, ఆత్మలైన మీరు అమరులు. కవి మృత్యుకు నహీ పాతే. మీరు ఎప్పుడు కూడా మృత్యువుని పొందరు. ఆత్మ మృత్యు పొందదు, శరీరం మృత్యువుని పొందదు.
ప్రేమ के सागर भी बनते हैं ప్రేమ సాగర్లుగా కూడా అవుతాయి ఈ లక్ష్మీనారాయణ ప్రేమ के सागर है ఈ లక్ష్మీనారాయణ కూడా ప్రేమ సాగరం అవి లడితే జగడితేనే ఎప్పుడు పోట్లాడడం గొడవ పడడం అనేది ఉండదు यहाँ तो कितना लड़ते झगड़ते हैं ఇక్కడ చూడండి ప్రతి సంబంధం మధ్యన తప్పకుండా ఏముంటుందంటే పోట్లాట్లు గొడవలు మనస్పర్ధలు అదే కలియుగం నాకు బాబా మనకైతే ఇప్పుడు అది ఉండదు ఎందుకు మనం పోట్లాడము గొడవలాడము మనస్పర్ధల్లోకి రాలేము ఫీల్ అవము అలగము ఇవేవి చేయము ఎందుకు మనం బ్రాహ్మణ కులసం మన జన్మ శ్రేష్టమైన జన్మ భగవంతుడు మనకి ఇప్పుడు నేర్పిస్తున్నారు అది నేర్చుకుంటే ఆ సంస్కారాన్ని మనం అక్కడికి స్థిరంగా లేదంటే బాబా ఏమి ఇస్తారు శిక్ష ఇచ్చి సంస్కారం నేర్పించి పంపిస్తారు మన చేతిలోనే ఉంది ఏది तो बाबा अपना प्रेम में और ही घोटाला पड़ता है बाप आकर विकार बंद कराते हैं तो कितना मार पड़ते हैं ప్రేమలోనే కదా వేరే ఇవన్నీ కూడా గీ గోటాలా పడతా కొంచెం ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది నేను వచ్చాను వికారాలను బంద్ చేయించాను మీరు ఎన్ని దెబ్బలు తినాల్సి వస్తుంది ఎన్ని దెబ్బలు వేయాల్సి వస్తుంది बाप कहते हैं बच्चे पावन बनो तो पावन दुनिया के मालिक में బాబా ఒకటే చెప్తున్నారు పిల్లలు పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు ఆమె మహాశత్రు అందుకే బాబా దగ్గరికి వస్తారు तो कहते हैं जो विकर्म किया है वो बताओ तो हल्का हो जाए ఏ వికర్మలైతే చేస్తారో అది బాబాకు చెప్పినట్లయితే తేలిక అవుతారు ఇందులో ముఖ్యమైనది వికారాల యొక్క విషయం వాళ్ళ పాటను కూడా తిరిగి వికారాల్లోకి లోనవ్వకండి చేసిన సంపాదన అంతా కూడా స్మాష్ బాబ్ బచ్చం కో కళ్యాణార్థ పూछते నేను పిల్లల యొక్క కళ్యాణార్థమే అన్ని అడుగుతాను बाप को ही कहते हैं पतित पावना हो क्योंकि पतित विकार में जाने वाले को ही कहा जाता తండ్రికే చెప్తారు పతిత పావన రండి ఎందుకంటే పతిత వికారాల్లోకి వెళ్ళేటటువంటి పతితులు అంటే వికారాల్లోకి వెళ్ళేవారిని ఈ ప్రపంచం పతితము మనుష్యుల పతితము పంచతత్వాలు కూడా పతితము వా తుమ్హారే లియే తత్వ भी పవిత్ర చేయండి అక్కడ మీకోసమైతే తత్వాలు కూడా ఎలా ఉండాలి పవిత్రమైనవే కావాలి इस असुरी पृथ्वी पर देवताओं की परछाई नहीं पड़ सकती ఈ అసరి పృథ్వీ పైన దేవతల యొక్క నీడ కూడా పడుకో పడదంటున్నారు అలా ఉంది అంటే ఇక్కడ బాబా మనకి ఎంత పవిత్రంగా ఉండడం అనేది నేర్పిస్తున్నారు అక్కడ ఛాయే పడకూడదు అంటున్నారు అంటే మన మనసులోని మనం ఎంత సంపూర్ణ పవిత్రత మన బాబా చెప్పారు కదా సంపూర్ణ పవిత్రతగా ఖండితం కాకూడదు అంశ మాత్రం కూడా అపవిత్రత అనేది ఉండకూడదు అపవిత్రత అంటే బాబా చెప్పారు కదా వ్యర్థ సమయం వ్యర్థ సంకల్పాలు ఆ నీడ కూడా మన పైన పడదు అప్పుడు సంపూర్ణ దివ్యత్వం అనేది మనలో సంపూర్ణ పవిత్రత అనేది మనలో వస్తుంది బాబా చెప్పారు కదా దివ్య నేత్రము దివ్య బుద్ధి బ్రాహ్మణ జన్మ ఇస్తూనే బాప్ దాదా ఇద్దరు కూడా మనకు అది అలా ఆ స్థితిలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు కమల పుష్ప స్థితిలో శ్రేష్టమైన స్థితిలో కూర్చునే వాళ్ళు ఏ ఆకర్షణ దేహము దేహ పదార్థాలు దేహ సంబంధికులు ఏవి ఆకర్షించు అంత అతీతంగా ప్రేమగా అందుకే అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఆటోమేటిక్ గా సమర్థత అనేది వస్తుంది దివ్యత ఎప్పుడు వస్తుంది పవిత్రతతోనే వస్తుంది అంతగా బాబా మనల్ని ఇప్పుడు తయారు చేస్తారు ఒక్కసారి ఆలోచిస్తే చూడండి లక్ష్మి కా ఆహ్వాన్ కర్తే హై పరంతు యా తోడే హీ ఆ సక్తే హై లక్ష్మిని ఆహ్వానం చేస్తారు ఏమైనా వస్తుందా లక్ష్మి ఇక్కడికి రావడానికి అవుతుందంటారా మరి ఇప్పుడు అనుభవిస్తుందంత లక్ష్మి ఎవరిది లక్ష్మీదేవి రావట్లేదు మరి ఇప్పుడు అనుభవిస్తున్న లక్ష్మి ఎవరు మన జన్మల్లో చేసుకున్న కర్మ ఫలం లక్ష్మీదేవి వస్తున్నారు అంటే అందరూ పూజ చేస్తున్నప్పుడు అందరి దగ్గరికి రావాలి కదా అందరూ ఒకేలాగా ఉండాలి కదా మరి ఎందుకు లేదు మన కర్మ ఫలం ఇది దాన్ని ఎవరిని పోయినా నిందించడానికి చాయిస్ అయితే లేదు ఏ పాంచ తత్వే బదలనే చేయాలి 5 తత్వాలు కూడా ఏంటి మారాలి ఎవరి కోసం ముందు మనం మారుతున్నాం తర్వాత అవన్నీ मन पे नहीं डिपेंड है सतयुग है नई दुनिया ये है पुरानी दुनिया इनके कलाश होने का समय है मनुष्य समझते हैं अभी 40,000 वर्ष पड़े हैं जबकि कल्प ही 5,000 वर्ष का है तो फिर सिर्फ एक कलयुग 5,000 वर्ष का कैसे हो सकता है
సతయుగం అంటే కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం. ఇప్పుడు ఇది సమాప్తమయ్యేటటువంటి సమయము. మనుషులు ఏమనుకుంటారంటే ఇప్పటికే ఇంకా 40,000 సంవత్సరాలు పడింది, వాళ్ళకి 40 వచ్చేస్తున్నాయి కానీ ఇంకా 40,000 ఉన్నాయని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏజ్ పెరుగుతుంటే మరి ఇది తగ్గుతుందా తగ్గదంటారా? మరి అలాంటప్పుడు వాళ్ళకి 40 వచ్చినప్పుడు ఇది 40,000 ఎలా ఉంటుంది? ఎప్పుడైతే కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు, ఒక కలియుగం 40,000 సంవత్సరాలు ఎలా అవుతుంది చెప్పండి? కల్పం ఆయుషే 5 అయితే ఒక కలియుగం ఆయుష్ 40,000 ఎలా అవుతుంది? ఎంత అజ్ఞాన అంధకారంలో ఉన్నారో చూడండి. జ్ఞానం లేదు, నాలెడ్జ్. भक्ति है ब्राह्मणों की रात, ज्ञान है ब्रह्मा और ब्राह्मणों का दिन. భక్తి అంటే బ్రాహ్మణుల రాత్రి, జ్ఞానం అంటే బ్రహ్మది బ్రాహ్మణులది పగలు. जो अब प्रैक्टिकल में हो रहा है, ఇప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతుంది. ऐसे नहीं कि नई दुनिया को जास्ती टाइम, पुरानी दुनिया को थोड़ा टाइम देंगे, नहीं. అలానే కొత్త ప్రపంచానికి ఎక్కువ టైము, పాత ప్రపంచానికి తక్కువ టైం ఇవ్వటానికి లేదు. రెండు ఆఫ్ ఆఫే. జన్మల్లో తేడా ఉండొచ్చేమో కానీ టైంలో తేడా అయితే లేదు. టైం ఎక్కుటే కానీ జన్మల్లో డిఫరెన్షియేషన్. पूरा आधा आधा होगा, पूर्तिगा सगम सगम. तो क्वार्टर भी कर सकेंगे, आधा में ना हो तो पूरा क्वार्टर भी ना हो सके. स्वस्तिक में भी 4 भाग देते हैं ना, ఆधा ఉంటే కదా క్వార్టర్ ఇచ్చుకోవడానికి అవుతుంది. పూర్తిగా సగం లేదనుకోండి క్వార్టర్ కూడా ఇవ్వడానికి అవ్వదు కదా, పావు వంతు ఇవ్వడానికి అవుతుందా సగం లేకపోతే? సగం ఉంటే కదా పావు వంతు కూడా ఇవ్వడానికి జరుగుతుంది, లెక్కగా ఉంది. బాబా అంటున్నారు స్వస్తికంలో కూడా 4 భాగాలు సరి సమానంగా అర్థం చేసుకున్నారు కదా. మేము వాళ్ళు ఏమనుకుంటారంటే స్వస్తిక్ అంటే గణేష్. अब बच्चे समझते हैं पुरानी दुनिया विनाश होनी है, हम नई दुनिया के लिए पढ़ रहे हैं, हम नए से नारायण बनते हैं नई दुनिया के लिए. श्री कृष्ण भी नई दुनिया का. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు ఇది పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే, మనం కొత్త ప్రపంచం కోసం చదువుకుంటూ ఉన్నాము. మన నరుల నుండి నారాయణుడిగా అవుతున్నాం కొత్త ప్రపంచం కోసం. శ్రీకృష్ణుడు కూడా కొత్త ప్రపంచానికి చెందినవాడు. శ్రీకృష్ణుడు అంటే గాయనం ఉంది కదా, వారినే మహాత్మా అంటారు. ఎందుకంటే చిన్న పిల్లవాడు కాబట్టి. छोटे बच्चे प्यारे लगता है. చిన్న పిల్లలు ఎవరు చూసినా ఎవరికైనా ఇష్టపడతారు. కారణం వాళ్ళలో ఉన్న ప్యూరిటీ, వాళ్ళలో ఉన్న అమాయకత్వం అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడు దేవతలు కూడా చూడండి, అలాగే మనం కూడా ఏమవ్వాలి, ఆ పవిత్రత ఏమీ తెలియని వారుగా బాబా అవును. బడంతో ఇట్నా ప్యార్ నహీ కర్తే, పెద్దోళ్ళని ఎవరు ప్రేమించరు. ఏమంటే నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా ఏంటని ఒక డబ్బా వేస్తారు. జిట్నా చోట బచ్చేకి ఒకటి, ఎంతగా చిన్నపిల్లల్ని ప్రేమిస్తారు, పెద్దవాళ్ళని ఎవరు ప్రేమించరు. క్యూంకి సతో ప్రధాన అవస్థ, చిన్నతనం అంటే సతో ప్రధాన స్థితి. మన బ్రాహ్మణ జీవితంలో కూడా చిన్నప్పుడు అంటే బ్రాహ్మణ జన్మ తీసుకునేటప్పుడు ఉండేంత ఇది బ్రాహ్మణ జన్మలో కూడా మన ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, సతో ప్రధానత కాస్త ఏమవుతుంది అంటే సతో ప్రధాన నిలుపుకున్న వాళ్ళు ఉన్నారు, డౌన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పెరిగే వాళ్ళు ఉన్నారు. స్థితి తేడా వస్తుంది. ఏ కులంలోనైనా ఏ జన్మలోనైనా స్థితి మాత్రం 4 స్టేజ్ల్లోకి వెళ్ళాల్సింది. బాబా అంటున్నారు వికార్కి బద్బు నహీ హై. చిన్నపిల్లలు అంటే వికారాల యొక్క దుర్గంధం అనేది వాళ్ళు ఉండదు. బడే హోనేసే వికారంకి బద్బు హో జాతి. ఎప్పుడైతే పెద్ద అవుతామో అప్పుడు వికారాల యొక్క దుర్గంధం. బచ్చంకి కభీ క్రిమినల్ అయి హోనా, ఎప్పుడు కూడా చెడు దృష్టి అనేది ఉండకూడదు, ఉండదు కూడా చిన్నపిల్లలు. ఈ ఆంకే హీ ధోకా దేనే వాలే, కళ్ళే మోసగిస్తాయి. इसलिए दृष्टांत देते हैं कि उसने अपनी आंखें निकाल दी. అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చారు. సూర్యదాస్ ఏం చేస్తారు, తన కళ్ళని తీసేస్తారు. ఎందుకంటే కళ్ళే మోసగిస్తాయి. బాబా మొన్న చెప్పారు కదా, కళ్ళు ఏం చేస్తాయి, మోసగి. క్రోధం రావడానికైనా మోహం రావడానికైనా ఏ వికారం రావడానికైనా కారణం కళ్ళు, చూసే దృష్టి. అందుకే బాబా ఏమంటున్నారు, తీయమని చెప్పట్లేదు, పరివర్తన చేస్తున్నారు. ऐसा कोई बात है नहीं, కళ్ళు తీసుకునే విషయం అయితే ఇక్కడ లేనే లేదు. కళ్ళు తీసేసినా లోపల ముద్రించబడిన విషయాలు ఎవరు తెస్తారు, అవి ఒక పోవు కదా.
ऐसे कोई आंख निकलते नहीं, ఇలా ఎవరు కళ్ళను తీయకూడదు. ఈ సమయం బాబా జ్ఞానం యొక్క విషయాన్ని అర్థం చేస్తున్నారు. చూసేది, వినేది, మాట్లాడేది, ఆలోచించేది, నడిచేది, చేసేది అన్నీ కూడా బాబా శ్రీమతం అనుసారంగా నడుస్తూ వెళ్తే అన్ని చేంజింగ్ అనేది అయిపోతుంది. तुमको तो अभी ज्ञान की तीसरी आंख मिली है, మీకైతే ఇప్పుడు జ్ఞానం యొక్క మూడో నేత్రం లభించింది. ఆత్మకు స్పిరిచువల్ నాలెడ్జ్ మిలి, ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది. ఆత్మ మే హి జ్ఞాన హై, ఆత్మలోనే జ్ఞానం ఉంది. బాప్ కహతే ముझे జ్ఞాన హై, బాబా చెప్తున్న నాలో జ్ఞానం ఉంది. ఆత్మకు నిర్లేప్ కह सकते, ఆత్మ నిర్లేప్ అనటానికైతే లేదు. ఆత్మ ఏక్ శరీర్ छोड़ दूसरा लेते, ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొకటి తీసుకుంటుంది. ఆత్మ అవినాశి, ఎంత చిన్నదో చూడండి. इनमें 84 जन्म का पाठ है, 84 జన్మల యొక్క పాత్ర. ఆత్మ చిన్నగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఈ పెద్ద శరీరాన్ని తీసుకుంటేనే ప్రాబ్లం వచ్చింది అన్నా. ऐसी बात कोई कह ना सके, ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్పగలరా? మొత్తం నిర్లేప్ కదేతే, వాళ్ళైతే నిర్లేప్ అనేస్తారు. అందుకే బాబా చెప్తున్నారు, మొదట మిమ్మల్ని మీరు ఆత్మని రియలైజేషన్ చేసుకో, అందులోనే. कोई पूछते हैं जानवर कहाँ जाएंगे, కొంతమంది అడుగుతారు జంతువులన్నీ ఎక్కడికి వెళ్తాయి. అరే जानवर की बात ही छोड़ो, జంతువుల విషయం విడిచిపెట్టండి. పहले ఆత్మ కోతో రియలైజ్ కరో, ఆత్మను దాన్ని రియలైజ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆత్మనని రియలైజేషన్ చేసుకున్నప్పుడు ఏది ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఏది వస్తుందో ఆ తెలివి కూడా ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. ఒకరికి ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉండదు. ఆత్మని రియలైజేషన్ చేసుకోవటంలోనే మన తెలివితేటలు కూడా మనకు ఆటోమేటిక్ గా అప్పుడు అడిగే అవసరం లేదు. అడుగుతున్నామంటే రియలైజేషన్ లో ఎక్కడో తేడా ఉంది. అందుకే ఫస్ట్ ప్రతి ప్రశ్నకి, ప్రతి సమస్యకి సమాధానం ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకుని ఆత్మాభిమానిగా అవ్వటంలోనే, చేయటంలో. मैं आत्मा कैसे हूँ, क्या हूँ? बाप कहते जबकि अपने को आत्मा ही नहीं जानते हो, मुझ फिर क्या जानेंगे? నేను ఆత్మను, ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, ఏంటి. అయితే బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మను తెలుసుకోకపోయినప్పుడు నన్ను మీరేం తెలుసుకుంటారు? నన్ను తెలుసుకోవాలంటే ఫస్ట్ నిన్ను నీవు తెలుసుకో. ये सब महीन बातें तुम बच्चों की बुद्धि, ఈ సూక్ష్మమైన విషయాలు పిల్లలైన మన బుద్ధిలోనే ఉన్నాయి. ఆత్మ మే 84 జన్మం కా పాఠ, ఆత్మలోనే 84 జన్మల యొక్క పాత్ర అది ప్లే అవుతూనే ఉంటుంది. कोई फिर कहते हैं ड्रामा में नूंद है, फिर हम पुरुषार्थ ही क्या करें? కొంతమంది అంటారంట డ్రామాలు ఫిక్స్ అయిపోయింది, మేమేం ప్రయత్నం చేస్తాం, అన్ని అలా వదిలేయచ్చు కదా. అలా వదలు, బాబా మాత్రం అలా వదలు. అరే పురుషార్థ బిగర్ తో పానీ भी नहीं मिल सकता, మీరు ప్రయత్నం చేయకపోతే తాగడానికి నీళ్లు కూడా దొరకవే. 21 జన్మల ప్రాప్తి ఎలా దొరుకుతుంది చెప్పండి ప్రయత్నం లేకుండా? ऐसे नहीं ड्रामा अनुसार आप ये सब कुछ मिले, డ్రామా అనుసారంగా అన్ని మీకు లభించేస్తాయి అనటానికైతే లేదు. ప్రయత్నం లేకుండా ఏమీ జరగదు. కర్మ తప్పకుండా అందరూ చేయాల్సిందే. దీని నుండి విముక్తి అవ్వటానికి చాయిసే లేదు. అచ్చా బురా కర్మ హోతా హై, ఈ బుద్ధి సే సమస్య, ఇది మంచి పనా లేదా చెడు పనా, అది బుద్ధి ద్వారా మీరు అర్థం చేసుకోగలరా లేదా? బాప్ కహతే రావణ రాజ్య హై, ఇస్మే తుమ్హారే కర్మ వికర్మ బన్ జాతే. ఆ తెలివి బాబా మనకి ఇచ్చాడు, ఇది రావణ రాజ్యం. మీ కర్మ ఇక్కడ ఏమవుతుంది? వికర్మగా. ఒక రావణ రాజ్యం జో వికర్మ, వికర్మ జరిగేటటువంటి రావణ రాజ్యం అనేది సతయుగంలో ఉండదు. मैं ही तुमको कर्म अकर्म विकर्म की गति समझाता, నేనే మీకు కర్మ అకర్మ వికర్మల యొక్క గతిని అర్థం చేస్తాను. వా తుమ్హారే కర్మ అకర్మ హో జాతా. సతయుగంలో మీ కర్మ ఏమవుతుంది? అకర్మ. కర్మే కానీ వికారాలు. రావణ రాజ్యంలో కర్మ వికర్మ అవుతుంది. గీత పాటి బీహేవి ఏ అర్థం नहीं समझाते, గీత చదివించేవాడు కూడా ఎప్పుడు కూడా ఈ అర్థాన్ని అర్థం చేయించలేదు. ఒక సిప్ పడకర్ సునతే, చదువుతారు, వినిపిస్తారు. సంస్కృతి మే శ్లోక్ సునాకర్ ఫిర్ హిందీ మే అర్థ కర్తే హై. ఎలాగైతే చూడండి సంస్కృతంలో శ్లోక్ చదువుతారు, హిందీలో అర్థం చేస్తారు. బాబా చెప్తున్నారు కుछ कुछ अक्षर ठीक है, కొన్ని కొన్ని అక్షరాలు మంచిగా ఉన్నాయి. భగవాన్ వాచ హై
परंतु भगवान किसको कहा जाता है किसको पता नहीं। భగవంతుని యొక్క మాట ఉంది, కానీ భగవంతుడిని ఎవరిని అంటారు అన్నది ఆ విషయం ఎవరికి తెలియదు బాబా। अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारण కోసం मुख्य सारांशం फर्स्ट पॉइंट, बेहद बाप के प्रॉपर्टी की मैं आत्मा मालिक हूँ। जैसे बाप शांति पवित्रता आनंद का सागर है, ऐसे मैं आत्मा मास्टर सागर हूँ, इसी नशे में रहना है। అనంతమైన తండ్రి యొక్క ప్రాపర్టీకి అనంతమైన తండ్రి యొక్క ప్రాపర్టీకి ఆత్మనైన నేను యజమాని। అనంతమైన తండ్రి యొక్క ప్రాపర్టీకి ఆత్మనైన నేను యజమాని। ఎలా అయితే తండ్రి శాంతి పవిత్రత ఆనంద సాగరుడు, ఎలా అయితే తండ్రి శాంతి పవిత్రత ఆనంద సాగరుడు, అదే విధంగా ఆత్మనైన నేను మాస్టర్ సాగరుడు। అదే విధంగా ఆత్మనైన నేను మాస్టర్ సాగరును। ఇదే నశాలో ఉండాలి, ఇదే నశాలో ఉండాలి। అనంతమైన తండ్రి యొక్క ప్రాపర్టీకి ఆత్మనైన నేను యజమానిని। ఎలా అయితే తండ్రి శాంతి పవిత్రత ఆనంద సాగరుడు, అదే విధంగా ఆత్మనైన నేను మాస్టర్ సాగరుడు, ఇదే నశాలో ఉండాలి। सेकंड पॉइंट, ड्रामा कह పురుషార్థ नहीं छोड़ना है। డ్రామా అని పురుషార్థాన్ని విడిచిపెట్టకూడదు, మీరు చేసే ప్రయత్నం మాత్రం చేయాలి। డ్రామా అని పురుషార్థాన్ని విడిచిపెట్టకూడదు, కర్మ తప్పకుండా చేయాలి, కర్మ తప్పకుండా చేయాలి। कर्म अकर्म विकर्म की गति को समझ सदा श्रेष्ठ कर्म ही करने हैं। कर्म अकर्म వికర్మల యొక్క గతిని అర్థం చేసుకో, కర్మ అకర్మ వికర్మల యొక్క గతిని అర్థం చేసుకో। ఏం చేస్తే ఏమొస్తుంది అన్న దాన్ని అర్థం చేసుకొని సదా శ్రేష్ఠ కర్మనే చేయాలి, సదా శ్రేష్ఠ కర్మనే చేయాలి। డ్రామా అని పురుషార్థాన్ని విడిచిపెట్టకూడదు, తప్పకుండా కర్మ చెయ్యాలి। కర్మ అకర్మ వికర్మల యొక్క గతిని అర్థం చేసుకొని సదా శ్రేష్ఠ కర్మనే చేయాలి। वरदानम, समय के महत्व को जान स्वयं को संपन्न बनाने वाले विश्व के आधार मूर्त भव। వరదానము, సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునేటటువంటి విశ్వానికి ఆధారమూర్తులుగా కండి। సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, సమయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునేటటువంటి విశ్వానికి ఆధారమూర్తులుగా కండి।
విశ్వానికి ఆధారమూర్తులుగా కండి. सारे कल्प की कमाई का श्रेष्ठ कर्म रूपी बीज बोने का 5,000 वर्ष के संस्कारों का रिकॉर्ड भरने का विश्व कल्याण व विश्व परिवर्तन का इस समय चल रहा है. మొత్తం కల్పం యొక్క సంపాదన, మొత్తం కల్పం యొక్క సంపాదన శ్రేష్ఠ కర్మరూపి బీజం వేసేందుకు, శ్రేష్ఠ కర్మరూపి బీజం వేసేందుకు 5,000 సంవత్సరాల యొక్క సంస్కారం యొక్క రికార్డ్ నింపేందుకు, 5,000 సంస్కారాల యొక్క రికార్డు నింపేందుకు విశ్వ కళ్యాణం లేదా విశ్వ పరివర్తన యొక్క సమయం నడుస్తూ ఉంది. వీటన్నింటి యొక్క సమయం ఇప్పుడు నడుస్తూ ఉంది. यदि समय के ज्ञान वाले भी वर्तमान समय को गवाते हैं, ఒకవేళ సమయం యొక్క జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. తెలుసు మనకి ఈ వర్తమాన సమయం యొక్క విలువ, జ్ఞానం మనకే ఉంది, అయినా మనం పోగొట్టుకుంటున్నాం. ఒకవేళ సమయం యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. లేదా ఆనే వాళ్ళు సమయ పర్ చోటు దేతే, చూద్దాంలే, చేద్దాంలే, అయిపోతుందిలే, జరిగిపోతుందిలే, వచ్చేటటువంటి సమయం పైన విడిచిపెడతారు, లేదా వచ్చేటటువంటి సమయం పైన విడిచిపెడుతున్నారు. అంటే ఏమైంది? సమయం యొక్క ఆధారంపై స్వయం యొక్క పురుషార్థం అయింది కదా. అంటే సమయం పైన మీరు డిపెండ్ అయ్యారు కదా. ఎవరిపైన ఎవరు డిపెండ్ అవ్వాలి? మీ పైన కదా సమయం డిపెండ్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం సమయం పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ సమయం యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు, లేదా వచ్చేటటువంటి సమయంపై విడిచిపెట్టినట్లయితే సమయం యొక్క ఆధారంపై స్వయం యొక్క పురుషార్థం అయ్యింది. సమయం యొక్క ఆధారంపై స్వయం యొక్క పురుషార్థం అయ్యింది. మీ టైటిల్ అంటే విశ్వకి ఆధారమూర్తి అంటే అర్థం ఏంటి? విశ్వానికి ఆధారం మనం. మరి చేస్తుంది ఏంటి? लेकिन विश्व के आधार मूर्त आत्मा ये किसी भी प्रकार के आधार पर नहीं चलते. కానీ విశ్వానికి ఆధారమూర్తులైన ఆత్మలైన మీరు ఏ ప్రకారం పైన ఆధారం పైన నడవకూడదు. కానీ విశ్వ ఆధారమూర్త ఆత్మలైన మీరు ఏ ప్రకారం పైన ఆధారం పైన నడవకూడదు. మరి దేనిపైన నడవాలి? దేనిపైన నడవకూడదు, కానీ దేనిపైన నడవాలి? वे एक अविनाशी सहारे के आधार पर कलयुगी पतित दुनिया से किनारा कर स्वयं को संपन्न बनाने का पुरुषार्थ करते हैं. వాళ్ళు ఒక్క అవినాశి సహయోగం యొక్క ఆధారంపై, అవినాశి ఎవరు? శివబాబా, శ్రీమతం, శివబాబా జ్ఞానం, ఇవన్నీ అవినాశియా వినాశియా? ఒక్క అవినాశి సహయోగం యొక్క ఆధారంపై కలియుగి పతిత ప్రపంచం నుండి అతీతమై స్వయాన్ని సంపన్నంగా తయారు చేసే పురుషార్థం చేస్తారు. వాళ్ళు ఒక్క అవినాశి సహయోగం యొక్క ఆధారంపై కలియుగి పతిత ప్రపంచం నుండి అతీతంగా, అతీతం చేసుకొని, కలియుగి పతిత ప్రపంచం నుండి అతీతం చేసుకొని
స్వయాన్ని సంపన్నంగా తయారు చేసే పురుషార్థం చేస్తారు. స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకునే పురుషార్థం చేస్తారు. स्लोगन, स्वयं को संपन्न बना लो तो विशाल कार्य में स्वतः सहयोगी बन जाएंगे. స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకున్నట్లయితే, స్లోగన్, స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకున్నట్లయితే విశాల కార్యంలో స్వతహాగానే సహయోగిగా అయిపోతారు. స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకున్నట్లయితే విశాల కార్యంలో స్వతహాగానే సహయోగిగా అయిపోతారు. అవ్యక్త ఇషారా, సంకల్పాల యొక్క శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తంగా అవ్వండి. वर्तमान समय के पुरुषार्थ में हर संकल्प को पावरफुल बनाना है. నిన్నేం చెప్పారు? ఈ శ్రేష్ఠ సంకల్పాలని ఎంత సంపన్నంగా చేసుకోవాలంటే, ఈ రోజుల్లో నెగటివ్ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాల యొక్క వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళని మీ శ్రేష్ఠ సంకల్పం అల్పకాలికం కోసమైనా వాళ్ళని ఒడ్డుకి, శ్రేష్ఠ సంకల్పాలకు అంత శక్తి ఉందంటున్నారు. ఈ రోజు బాబా చెప్తున్నారు, ఇప్పుడున్న ప్రజెంట్ సమయం పురుషార్థంలో ప్రతి సంకల్పాన్ని పవర్ఫుల్ గా తయారు చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సమయం యొక్క పురుషార్థంలో మన ప్రతి సంకల్పాన్ని పవర్ఫుల్ గా తయారు చేసుకోవాలి. సంకల్ప హీ జీవన్ కా శ్రేష్ఠ ఖజానా. మన జీవితం యొక్క శ్రేష్ఠ ఖజానా సంకల్పాలు. మన జీవితం యొక్క శ్రేష్ఠ ఖజానా సంకల్పాలు. जैसे खजाने द्वारा जो चाहे जितना चाहे उतना प्राप्त कर सकते हैं, वैसे ही श्रेष्ठ संकल्प द्वारा सदा काल की श्रेष्ठ प्रारब्ध पा सकते हो. ఎలా అయితే ఖజానా ద్వారా ఏం కావాలి అంటే, ఎంత కావాలి అంటే అంత ప్రాప్తించుకోగలరు. ఎలా అయితే ఖజానాల ద్వారా ఎలా కావాలి అంటే, ఎంత కావాలి అంటే, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రాప్తించుకోగలరు. అదే విధంగా శ్రేష్ఠ సంకల్పం ద్వారా, అదే విధంగా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సదాకాలకి శ్రేష్ఠ ప్రారబ్ధ పాసక్తం, సదాకాలం యొక్క శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని పొందగలం. సదాకాలం యొక్క శ్రేష్ఠ సంకల్పాన్ని, ప్రారబ్ధాన్ని పొందగలం. इसके लिए एक छोटा सा स्लोगन स्मृति में रखो. దీనికోసం ఒక చిన్న స్లోగన్ ని సదా గుర్తుంచుకోండి. सोच समझ कर करना और बोलना है, तब सदा काल के लिए శ్రేష్ఠ జీవన్ బనా సకే. ఆలోచించి అర్థం చేసుకొని చెయ్యాలి, మాట్లాడాలి. ఆలోచించి అర్థం చేసుకొని చెయ్యాలి, మాట్లాడాలి. తొందరపాటు పడకూడదు. అప్పుడే సదాకాలికం కోసం శ్రేష్ఠ జీవితాన్ని తయారు చేసుకోగలుగుతారు. వారం రోజులు అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక పాయింట్, ఈ వారం నుండి ఇంకొక గుణం. చల్తే ఫిర్తే కర్మ కర్తే స్మృతి మే రహే కి మై ఆత్మ శాంత స్వరూపం. నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ ఇదే స్మృతిలో ఉండాలి, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని.
शक्ति अंतर्मुखता की गुहा में बैठ शांति के सागर से अटूट कनेक्शन जोड़कर अंतर्मुखత యొక్క గృహలో కూర్చొని అంతర్ముఖత యొక్క గృహలో కూర్చొని శాంతి సాగరుడితో ఎడతెగని కనెక్షన్ జోడించి శాంతి సాగరుడితో ఎడతెగని కనెక్షన్ జోడించి అనుభవం చేయాలి. मैं आत्मा शांति की शक्ति से संपन्न हूँ. ఆత్మనైన నేను శాంతి యొక్క శక్తితో సంపన్నంగా ఉన్నాను. ఆత్మనైన నేను శాంతి యొక్క శక్తితో సంపన్నంగా ఉన్నాను. శాంతి की किरणें मेरे चारों तरफ फैल रहे हैं. శాంతి యొక్క కిరణాలు నా నాలుగు వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. శాంతి యొక్క కిరణాలు నా నాలుగు వైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. అంతర్ముఖత యొక్క గృహలో కూర్చొని శాంతి సాగర్తో ఎడతెగని కనెక్షన్ జోడించి అనుభవం చేయండి. ఆత్మనైన నేను శాంతి యొక్క శక్తితో సంపన్నమవుతున్నాను. శాంతి యొక్క కిరణాలు నా నుండి నాలుగు వైపులా వ్యాపిస్తుంది. सूक्ष्म चेकिंग चार्ट फर्स्ट पॉइंट अमृत वेले से रात्रि तक आत्मा के स्वरूप स्वधर्म की स्मृति रहे. अमृत वेल నుండి రాత్రి వరకు అమృత వేళ నుండి రాత్రి వరకు ఆత్మ స్వరూపం స్వధర్మ యొక్క స్మృతి ఉంటుందా? ఆత్మ స్వరూపం స్వధర్మం యొక్క స్మృతి ఉంటుందా? అమృత వేళ నుండి రాత్రి వరకు ఆత్మస్వరూపం స్వధర్మం యొక్క స్మృతి ఉంటుందా? सेकंड पॉइंट कार्य व्यवहार में आते हलचल के समय भी मन शांत रहा. कार्य వ్యవహారంలోకి వస్తూ అలజడి సమయం కూడా మనసు శాంతిగా ఉంటుందా? కార్య వ్యవహారాల్లోకి వస్తూ అలజడి సమయంలో కూడా మనసు శాంతిగా ఉంటుందా? మనసు శాంతిగా ఉంటుందా? थर्ड पॉइंट ट्रैफिक कंट्रोल के समय शांति का दान देने का अभ्यास किया. ट्रैफिक कंट्रोल సమయము శాంతి దానం ఇచ్చేటటువంటి అభ్యాసం చేశానా? శాంతి దానాన్ని ఇచ్చేటటువంటి అభ్యాసం చేశానా? फोर्थ पॉइंट सारे दिन में अंतर्मुखी एकांत और मन की ఏకాగ్రత रही. రోజంతట్లో అంతర్ముఖి ఏకాంతత మరియు మనస్సు యొక్క ఏకాగ్రత ఉంటుందా? రోజంతట్లో అంతర్ముఖి ఏకాంతత మరియు మనస్సు యొక్క ఏకాగ్రత ఉంటుందా? ఇవి చెకింగ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. శాంతి బాబా ఏం చెప్పారు? డ్రామాను అర్థం చేసుకోవడం మంచిది, అలాగని చెప్పి అన్ని డ్రామా పైన ఆధారపడకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి లాస్ట్ మినిట్ వరకు.
అంటే బ్రాహ్మణుల పగలంటే బ్రహ్మడి బ్రాహ్మణ ఆత్మ నిశ్చయం చేస్తున్నారు. మీరు పని చేస్తున్న ఆత్మ చేస్తున్నారు, ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ వింటుంది. నేను వచ్చి మీకు నేర్పించాలి కానీ ఏది వాడడానికి నుంచి అభిమాని చదివితే అలా చదివించే ఓం శాంతి. खुशबू तेरी छू गई जो कांटे फूल बन गए, आंखें मेरी खुल गई, बाबा मुझको मिल गए, सांसें मेरी चल पड़ी, जीवन सफल हो जन्म जन्म की भक्ति के फल मुझको मिल गए। शुक्राना है बाबा तेरा, शुक्राना सौ सौ बार, तेरी रहमतों का बाबा मैं हूँ सदा कर्ज़दार। शुक्राना तेरा शुक्राना, दिल ये गाता जाए, तेरे प्यार की खुशबू बाबा जीवन को महकाए। कांटों के जंगल में बाबा फूलों की बगियां बनाई, देवी गुण देकर मुझको हीरे सी तकदीर सजाई। भूला था जो धर्म मेरा तूने ही पहचान कराई, मैं था कौन कहाँ से आ समझ भी मैंने तुमसे पाई। शुक्राना है बाबा तेरा, शुक्राना सौ सौ बार, तेरी रहमतों का बाबा मैं हूँ सदा कर्ज़दार। शुक्राना तेरा शुक्राना, दिल ये गाता जाए, तेरे प्यार की खुशबू बाबा जीवन को महकाए।
नरक के अंधेरों में था, दीपक तूने ही जलाया, पावनता की राह दिखाकर जीवन को है श्रेष्ठ बनाया। नजरों में मुझको